ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు ఆయన, మీకు విలువైన మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా ఆత్మీయంగా బలపరచండి. ఈరోజు ఒక చక్కని పాఠాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా లేఖనాలలోని సారాంశం గ్రహించే మంచి మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇక్కడ కుడిన మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదలలో భద్రపరిచి వాక్యంలో ఎదుటకు క్రీస్తు యేసు పునాదిపై కట్టబడుటకు కృపచూపమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనంలో ధ్యానించుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. పౌలు గారు ఒక చక్కని వాక్య భాగాన్ని కొరింథీ పత్రికలో రాస్తూ పునాదిని గురించిన మాటలు ప్రయోగించాడు. పునాది పౌలు గారి ద్వారా ఒక చక్కని సందర్భము. పునాది, బేస్మెంట్, ఫౌండేషన్. పునాది వేసి తిని అంటున్నాడు పౌలు గారు. పునాది వేసి తిని అంటున్నాడు పౌలు గారు. ఆ పునాది పేరు యేసుక్రీస్తు అంటున్నాడు. పౌలు గారు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది ఎవరో కాదు, యేసుక్రీస్తు. అయితే దానిపైనే కట్టాలి అంటున్నాడు. ఎవరు కట్టినా యేసుక్రీస్తు అనే పునాది పైననే, యేసుక్రీస్తు అను పునాది పైననే కట్టాలి. కట్టేవాడు చాలా జాగ్రత్తగా కట్టాలి అంటున్నాడు. కట్టేవాడు జాగ్రత్తగా కట్టాలట. కట్టే ఆ వ్యక్తి జాగ్రత్తగా కట్టాలి, చూచుకుంటూ కట్టాలి. ఎలా కడుతున్నానో కట్టాలి. ఎందుకంటే కట్టేది యేసుక్రీస్తు అనే పునాదిపై, ఏదో మామూలు సాదా సీదా ఇల్లు కాదు. మరి ముఖ్యంగా ఇల్లు కట్టాలంటే ఎంతో డబ్బు అవసరం, ఇల్లు కట్టాలంటే ఎంతో సమయం అవసరం. ఇంటి యజమాని ఆ కట్టే వ్యక్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నాణ్యతతో కడుతున్నాడా, లేదని అనుకున్నట్టుగానే కడుతున్నాడా. ఇల్లు కట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఎన్ని కావు. మామూలు సాదా సీదా ఇల్లు, మహా అయితే 100 సంవత్సరాలు ఉండే ఇల్లు కట్టేటప్పుడు ఆ వ్యక్తి, ఆ యజమాని ఆ ఇంటి కోసం లీవులు పెడతాడు, ఆ ఇంటి కోసం అప్పులు చేస్తాడు. ఇలా ఎంతో కష్టపడి కట్టుకునే ఇంట్లో అతను ఉండాలని అనుకోవడం తప్పేపి కాదు. ఎవరైనా కట్టుకున్న వ్యక్తి తన ఇంట్లో ఉండాలనుకుంటాడు. తన ఇల్లు చాలా అందంగా ఉండాలని ఆశపడతాడు. పౌలు గారు నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అంటున్నాడు. మరొకడు దాని మీద కట్టుచున్నాడు. నేను పునాది వేశాను. ఆ పునాది పేరు యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు పునాది పైన కట్టాలి అంటున్నాడు.
ఆలోచన చేద్దాం దేవుని ప్రియ సంఘం. కట్టే వ్యక్తి మరెవరో కాదు సేవకుడు. కట్టే వ్యక్తి మరి ఎవరో కాదు సేవకుడు. కట్టబడుతున్నది మరెవరో కాదు మీరే. వాక్యము ద్వారా సంఘాన్ని కడతాడు సేవకుడు కష్టపడి. ఎంతో టైంని వెచ్చించి సంఘాన్ని గొప్పగా క్రీస్తు పునాదిపై కట్టి క్రీస్తుకు నివాసాలుగా ఏర్పాటు చేయడానికి సేవకుడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. ఒక మేస్త్రి, ఇల్లు కట్టే మేస్త్రి, ఎండనక వాననక చలనక ఎంతో కష్టపడతాడు యజమాని మెప్పు పొందడానికి. ఇచ్చిన డిజైన్లో తేడా రాకూడదు, ఇచ్చిన ప్లాన్లో తేడా రాకూడదు. యజమాని శభాష్ వెరీ గుడ్ అనిపించుకునే విధంగా ఒక మేస్త్రి ప్రయాసపడుతూ ఉంటాడు. మంచి మెటీరియల్ ఇప్పేయండి సార్ అంటూ ఉంటాడు. మంచి క్వాలిటీ మెటీరియల్ కొనండి సార్ అంటూ ఉంటాడు. తన రెక్కల కష్టాన్ని అంతా దారపోసి ఒక చక్కని ఆకృతిని కట్టి చూపిస్తాడు. ఇప్పుడు కట్టేది మరి ఎవరో కాదు సేవకుడు. కట్టబడుతున్నది మరి ఎవరో కాదు సంఘం. ఆ మేస్త్రి తనకు అనుకూలంగా తన యజమానికి నచ్చే విధంగా కట్టేటప్పుడు మంచి రాళ్లను పగులు కొడుతూ ఉంటాడు. బ్రిక్స్ను కూడా ఆ టాపీతో కట్ చేస్తూ ఉంటాడు. హ్యామర్తో కొడుతూ ఉంటాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలను. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి వాక్య భాగం చాలా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకునే పనిలో మ్యాక్సిమం పీపుల్ సొంత ఇల్లు కట్టుకున్నారు, చిన్నదో పెద్దదో. వారందరికీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇల్లు కట్టే విషయంలో. ఆ ఇల్లు కట్టేటప్పుడు మన భాషలో చెప్పాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. చాలా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. చాలా పేషెన్స్ అవసరం, ఓపిక చాలా ఉండాలి ఇల్లు కట్టాలంటే. దేవుని ప్రియ బిడ్డలారా, కట్టేది సంఘము, కట్టే వ్యక్తి సేవకుడు. ఎంతో ఓపికతో కడుతున్నప్పుడు, దెబ్బలు తగులుతున్నప్పుడు సంఘము మరి సేవకుడికి సహకరించాలి. సంఘము సేవకునికి సహకరించాలి. అప్పుడే నీ ఒక చక్కని ఆకృతిని ధరించుకొని చక్కని గృహము. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. సో మనమే ఆయన ఇల్లు మనమైతే దేవుని ప్రియ బిడ్డలారా, కట్టేటప్పుడు మనము సహకరించాలి. ఒక అద్భుతమైన ఆకృతి, ఒక అద్భుతమైన రూపాన్ని ధరించుకోవడానికి మనము కొన్ని దెబ్బలను ఓర్చుకోవాలి. దెబ్బలంటే నిజమైన దెబ్బలు కావు. వాక్యము ద్వారా సేవకుడు సరిచేస్తూ ఉంటే మన జీవితాలను మనము సరిచేసుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. కట్టే పనిలో సేవకుడు కష్టపడతా ఉన్నాడు అనే మంచి ఆలోచన సంఘానికి ఉండాలి. కొంతకాలానికి ఒక ఆకృతి రావాలంటే ఓర్పు అవసరం. ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచన చేయగలిగితే బేస్మెంట్ ఎలాగుంటుంది అంటే బేస్మెంట్లోనే ఆ ఇంటి యొక్క రూపం ఉంటుంది. బేస్మెంట్లోనే ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో తెలిసిపోతుంది. బేస్మెంట్ ద్వారానే ఆ ఇల్లు పొజిషన్ తెలిసిపోతుంది. చిన్న సైజులు బేస్మెంట్లో ఉంటే చిన్న గదులు, బేస్మెంట్ పెద్దగా ఉండి పెద్దగా పార్టిషన్స్ ఉంటే పెద్ద గదులు. ఇకపోతే ఆ బేస్మెంట్ అనేది యేసుక్రీస్తు అంటున్నాడు. కడితే ఆ ఇల్లు ఎలాంటి రూపం రావాలి? యేసుక్రీస్తు ఇల్లు లాంటి రూపమే రావాలి. యేసుక్రీస్తు పునాది అన్నాడు. యేసుక్రీస్తు పునాది. 1 Corinthians
3వ అధ్యాయం 11. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఈ పునాది యేసుక్రీస్తే. సో పునాదిని బట్టి ఆ ఇల్లు పొజిషన్ అర్థమైపోతుంది. పునాదిపై కట్టేటప్పుడు ఆ ఆకృతి తెలిసిపోతూ ఉంటుంది. పునాదిపై కడుతున్నప్పుడు యేసుక్రీస్తు అనే పునాదిపై కట్టిన తర్వాత ఆ ఇల్లు ఎలాంటి ఇల్లు కావాలి? యేసుక్రీస్తు నివసించే ఇల్లు లాంటి ఆకృతి రావాలి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తాజ్మహల్ పునాది. తాజ్మహల్ నిర్మించకముందు ఆ పునాదిని చూస్తే ప్రపంచానికి అర్థం కాలేదు, కానీ దాన్ని కట్టించే చక్రవర్తికి తెలుసు ఆ రూపం ఎలా ఉంటుందో. తాజ్మహల్ కొంతకాలానికి అది ఒక అపురూపమైన కట్టడగా ప్రపంచంలోనే వండర్స్లో ఒకటిగా నిలిచిపోయింది తాజ్మహల్. మరి ఆనాడు బేస్మెంట్ చూస్తే ఆ రూపము ఎవరికీ తెలియదు. అతనికి తెలుసు. ఎవరికి? దాన్ని కట్టించిన చక్రవర్తికి తెలుసు, షాజహాన్. అతనికి తెలుసు దాని రూపం ఎలా రావాలో. కట్టిన తర్వాత వచ్చింది చక్కని ఆకృతి, పాలరాతి కట్టడ. అదొక గొప్ప సమాధి. అదొక గొప్ప సమాధి. సో తాజ్మహల్ కోసం బేస్మెంట్ కట్టి తాజ్మహల్ కట్టేసరికి దాని రూపము చార్మినార్గా మారకూడదు. చార్మినార్కు డిజైన్ చేస్తే తాజ్మహల్ రూపం రావడానికి వీలు లేదు కదా. తాజ్మహల్ రూపము వస్తుందని కష్టపడి బేస్మెంట్ వేసిన తర్వాత తీరా వచ్చేసరికి దాని రూపము చార్మినార్గా కనపడితే అతను ఎంత బాధపడతాడు. అయ్యో ఎంత కష్టపడ్డానే. ఇప్పుడు చార్మినార్ కోసం బేస్మెంట్ తీసి కష్టపడి కట్టించిన తర్వాత తాజ్మహల్ అయితే అరే నేను ఎంత కష్టపడ్డానే అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. కనుక భక్తుడు అంటున్నాడు, జాగ్రత్తగా కట్టాలి. సేవకుడు సంఘాన్ని ఎలా కట్టాలి? జాగ్రత్తగా కట్టాలి. మీకు ఈ మాటలు వినిపించడానికి ఎన్ని గంటలు ధ్యానం చేసి ఉంటామో, ఈ పాఠం మీకు చెప్పడానికి ఎన్నో గంటలు ధ్యానం చేసి సంఘానికి ఈ మాటలు ఎలా ఉపయోగపడతాయనే ఆలోచనతో ఎంతో జాగ్రత్తగా మరి ఈ లెసన్ను తయారు చేయడం జరిగింది. చాలా టైంని కేటాయిస్తే కానీ ఈ లెసన్ బయటికి రాలేదు. ఈ లెసన్ ద్వారా సంఘముగా మీరు, క్రీస్తు సంఘంగా మీరు, క్రీస్తుకు ఉపయోగకరమైన గృహంగా మీరు కట్టబడాలనేది నా ఆలోచన. దేవుని ప్రియ బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కట్టేటప్పుడు దెబ్బలు పడతాయి. మేస్త్రి చేతిలో ఉన్న ఇటుకలకు ఎన్నో దెబ్బలు. సరి చేసుకుంటూ కడతాడు. దారంతో కొలతలు చూసి కడతారు. దానికి ఒక చక్కని రూపం రావాలని కడతారు. యేసుక్రీస్తు పునాది. ఆ పునాది మీదనే మనం కట్టబడాలి. కట్టిన తర్వాత యేసుక్రీస్తుకు నచ్చే ఇల్లుగా మనము ప్రభువు ముందు. గలతీ పత్రిక 4వ అధ్యాయము వర్స్ 19, చాప్టర్ 4 వర్స్ 19. గలతీయన్స్. క్రీస్తు స్వరూపము మీ అందేర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. పౌలు గారు ఆనాడు సంఘాన్ని కట్టేటప్పుడు చాలా కష్టపడ్డాడు. క్రీస్తు స్వరూపము మీకు రావాలని కట్టాడు. అతను వేదన పడ్డాడట, బాధపడ్డాడట. ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. మీకు ఆ రూపం రావాలి. సంఘానికి కొంతకాలం వాక్యం విన్న తర్వాత సంఘము రూపాంతరం చెందాలి. బలమైన కట్టడంగా కనపడాలి. ఎత్తైన దుర్గముగా అవతరించాలి. ఏదో సాదాసీదా ఇల్లు కాదు. నీవు లోకరక్షకుడైన యేసుక్రీస్తుకు నివాస యోగ్యమైన ఇల్లుగా నీవు కట్టబడుతున్నావు. దేవుని ప్రియ బిడ్డ, ఇన్ని ఉపదేశాలు ఎందుకు? ఇన్ని మాటలు నీకెందుకు? ఇంత మెటీరియల్ నీకు అవసరమా? ఎస్, అవసరమే. గట్టిగా ఉండాలి కదా. తుఫాన్ వచ్చినా కదిలిపోవడానికి వీలు లేదు. వర్షం వచ్చినా కూలిపోవడానికి వీలు లేదు. గాలి వచ్చినా కొట్టుకుపోవడానికి వీలు లేదు. ఇవన్నీ ఇన్ని పాఠాలు వింటే కానీ
ఒక చక్కని ఆకృతి, ఒక చక్కని రూపం, ఒక మహాదుర్గముగా నీవు కట్టబడతావు. సంఘాన్ని కట్టాలి అనేదే సేవకుడి యొక్క ఆలోచన, బాధ్యత. అంతేకాని మీ దగ్గర ఏది ఆశించు కాదు దేవుని ప్రియ సంగమా. మీరు దేవుడికి దక్కితే చాలు, ఈ ఆత్మలన్నీ దేవుడికి దొరికితే చాలు. క్రీస్తు స్వరూపము మీ యందేర్పడాలని భక్తుడు పౌలు గారు బాధపడ్డాడు. కష్టపడి జీవితాన్ని ఎందరో సేవకులు సంఘ నిర్మాణంలో సమిధలైపోయారు. ఎందరో సేవకులు సంఘాన్ని కట్టే విషయంలో అందరికీ దూరమైపోయారు, బంధువులకు, మిత్రులకు. అతను ఎప్పుడు చూసినా దేవుడు 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 అని చెప్తాడు అని సేవకులను చాలామంది అండర్ ఎస్టిమేట్ ఇస్తారు. సేవకుడికి కుటుంబం ఉంటుంది, సేవకుడికి స్నేహితులు ఉంటారు, సేవకుడికి బాధ్యతలు ఉండవా? కానీ అన్నీ పక్కన పెట్టి ఎక్కువ టైం అంతా కేటాయించి మిమ్మల్ని కట్టి దేవుడికి అప్పగించాలని ఒక బాధ్యతను భుజాన వేసుకొని ఆ భారాన్ని మోస్తున్న వ్యక్తిని గౌరవించవా దేవుని ప్రియ సంగమా? సేవకుడికి సహకరించండి దయచేసి. సేవకులను గౌరవించండి దయచేసి. వారు కష్టపడి చెప్పే వాక్యమంతా మన మంచి కోసమే అని దయచేసి గ్రహించాలి. మన మంచి కోసమే కష్టపడి జీవితాన్ని సంఘం కోసం ఖర్చు పెట్టి ఏమీ వచ్చినా రాకపోయినా దేవుడి కోసం పాటుపడే సేవకులు లేరంటారా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రూస్ చాప్టర్ 6, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు. కాబట్టి నిర్జీవ క్రియలను విడవాలట, మారు మనసు పొందాలి, దేవుని అందలి విశ్వాసము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక అంటున్నాడు. చాలు అంటున్నాడు దేవుడు. సేవకుని ఏమంటున్నాడు? చాలు, చెప్పింది చాలు అంటున్నాడు. మళ్ళీ చెప్పకు అంటున్నాడు. ఎన్ని రోజులు చెప్తావు? మారండి అని ఎన్ని రోజులు చెప్తావు? విశ్వాసం ఉంచండి అని ఎన్ని రోజులు చెప్తావు? బాప్టిజం తీసుకోండి అని ఎంతకాలం చెప్తావు? వద్దు అంటున్నాడు దేవుడు. స్టాప్ చేయండి అంటున్నాడు దేవుడు. కారణం, ఎంతకాలం చెప్తావు? ఒకసారి చెప్తే వస్తే వస్తారు, రాకపోతే వారి ఇష్టం. పునాది మరలా వేయకు అంటున్నాడు. పునాది మరలా వేయకు. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు ఆపే సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. మూలోపదేశములు ఆపేయండి అంటున్నాడు. దేవుడు ఎంతో కాలం నుండి చూస్తున్నాడు. సుమారు 2000 సంవత్సరాలుగా దేవుడు చూస్తున్నాడు. బాప్టిజం తీసుకోండి, విశ్వాసం ఉంచండి, దేవుణ్ణి నమ్మండి, మృతుల పునరుత్థానము, తీర్పు ఉంది అనే పునాది ఇక వేయకండి అంటున్నాడు. ఆపేయండి. నేను ఒక పునాది వేశాను చాలు అంటున్నాడు దేవుడు. నేను ఒక పునాది వేశాను చాలు. పునాదిని మరలా వేయద్దు అంటున్నాడు. వేస్తే ఏంటి ప్రాబ్లం? ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి ప్లాట్ కొన్నాడు, పునాది వేశాడు, బేస్మెంట్ ఫౌండేషన్ కట్టాడు. వారం వచ్చిన తర్వాత మళ్ళీ కూల్చివేశాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పునాది వేశాడు, బేస్మెంట్. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కూల్చేసుకున్నాడు. ఇలా సంవత్సరం పొడుగుతా బేస్మెంట్ వేస్తున్నాడు, కొలుస్తున్నాడు. అతను మరి ఇల్లు ఎప్పుడు కడతాడు చెప్పండి? బేస్మెంట్ ఒకేసారి వేస్తారు ఎవరే కానీ, ఒకేసారి వేస్తారు.
వేయడం కూల్చడం, వేయడం కూల్చడం. మరి ఇల్లు ఎప్పుడు కడతాడు? తన కుటుంబం ఆ ఇంట్లో ఎప్పుడు నివసిస్తారు? మరలా వేసేది కాదు బేస్మెంట్. అందుకే పౌలు గారు ఏమన్నాడు, నేను పునాది వేసి తిని, ఆ పునాదే యేసుక్రీస్తు. సంఘము యేసుక్రీస్తు అనే పునాదిపై కట్టబడాలి. సేవకుడు జాగ్రత్తగా కట్టాలి, సంఘము సేవకుడికి సహకరించాలి, ఆ సంఘానికి క్రీస్తు స్వరూపం రావాలి అంటున్నాడు. పునాది మరలా వేయక ఏం చేయాలట? పరిపూర్ణమగుటకు సాగిపో అంటున్నాడు. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదుము. దేవుడు సెలవు ఇవ్వలేదా ఇంకా సాగిపోవడానికి? ప్రియులారా, దేవుడు ఇంకా సెలవేయలేడా అండి? మొదటి శతాబ్దంలోనే సెలవిచ్చాడు దేవుడు. క్రీస్తు శకము 64లో పౌలు గారు ఈ పత్రిక రాశాడు. క్రీస్తు శకము 64 నుండి 68లో ఈ పత్రిక రాస్తూ సాగిపోదాము అన్నాడు. మనమేమో ఇక్కడే ఆగిపోయాం. బ్యాప్టిజము, విశ్వాసము, నరకం, స్వర్గం, తీర్పు, ఇక్కడే ఆగిపోయాం. మూలపాఠాలు అంటున్నాడు. ఇవన్నీ మూలపాఠాలు అంటే ఎల్కేజీ స్టాండర్డ్ అంటున్నాడు. నర్సరీ, ఎల్కేజీ నుండి పీజీకి ఎప్పుడు వస్తావు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు చేస్తావు? దేవుని పట్ట ఎప్పుడు తీసుకుంటావు? దేవునికి ఉపయోగకరమైన నివాసముగా ఎప్పుడు మారుతావు? ఎప్పుడు కట్టబడతావు? ఆలోచన చేసుకోవాలి. అవకాశం మళ్ళీ రాదు. విసుకొచ్చి ఆయన వెళ్ళిపోతే ప్రమాదం మనకే. పునాది మరలా వేయకుంటున్నాడు. చూడండి, పునాది మరలా వేయకండి. పునాది మరలా వేయడానికి వీలలేదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. చక్కని గృహము నిర్మింపబడిన తర్వాత మనకు వచ్చే లాభం 15-18 వచనములు కలిసి ఉంటాయి. 14 నుంచి చదువుతాను. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు ప్రార్థిస్తున్నాడు పౌలు గారు. క్రీస్తు మీ హృదయములలో నివసిస్తాడట. కట్టబడిన తర్వాత, మన హృదయము పరిశుద్ధపరచబడిన తర్వాత, సేవకుడు మనలను క్రీస్తు అనే పునాదిపై కట్టిన తర్వాత మనకు వచ్చే లాభం ఏంటి? క్రీస్తు వచ్చేస్తాడు ఆ ఇంట్లోనికి. క్రీస్తు పునాదిపై కడితే ఆ ఆకారానికి క్రీస్తు నివసించే ఓ ఇల్లు ఆకారం వస్తే ఆ ఇంటిలోనికి క్రీస్తు యేసు వస్తాడు. ఆ ఇంటికి ఏముండాలి? అర్హత, విశ్వాసము. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించును. సో కట్టిన తర్వాత ఎంత లాభం ఉంది? క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన తర్వాత, దేవుని ప్రియ సంగమా, నీలోనికి ఎవరు వస్తారు? యేసుక్రీస్తు మీ హృదయములలో నివసిస్తాడు. ఎంత మంచి ఆపర్చునిటీ, ఎంత మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడు. మనం కట్టబడితేనే క్రీస్తు పునాదిపై కట్టబడితేనే క్రీస్తు యేసు వచ్చి నీలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము verse 24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. యేసుక్రీస్తు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. మరి ఈ పాఠాన్ని విన్నాం కదా మనం కట్టబడాలి. ఒక చక్కని ఆకృతి మనకు రావాలి. క్రీస్తు స్వరూపము మనలో కనపడాలి. విశ్వాసము ఉంటే దేవుని ప్రియ బిడ్డ, నీ హృదయంలోనికి క్రీస్తు వచ్చి నివసిస్తాడు. మనము ఆయనకు ఇల్లుగా మారిపోవాలి. కాబట్టి నా మాటలు విని, ప్రభు అంటున్నాడు, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రభు మాటలు విని
బండ మీద తన ఇల్లు కట్టుకోవాలట. బండ మీద అంటే ఆ బండ యేసుక్రీస్తే. ఆ బండ మరెవరో కాదు, యేసుక్రీస్తు అనే బండ మీద నీవు నేను మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్నవాడు ఎవరట? బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు. వాన కురిసెను, వరదలు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ఎన్ని సమస్యలు వచ్చినా యేసుక్రీస్తు అనే పునాదిపై నీవు కట్టబడితే దేవుని ప్రియ బిడ్డ, ఎన్ని సమస్యలు, వాన అనే సమస్య, వరదలు అనే సమస్య, గాలి లాంటి సమస్యలు నీపై కొట్టినా నీవు బండ మీద, క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావు కనుక నీవు పడిపోవు. 26వ వచనం, వర్స్ 26. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీదనట నేల మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. బుద్ధిహీనుడు, ఫోల్. యేసుక్రీస్తు మాట విని క్రీస్తు అనే పునాది పైన మనం కట్టబడకపోతే మనల్ని ఏమంటున్నాడు? బుద్ధిహీనుడా అంటున్నాడు. టైటిల్ బాగుందా? బుద్ధిమంతుడా అంటే సంతోషపడతావా? మనల్ని చూసి బుద్ధిమంతుడా అని ఎవరైనా పిలిస్తే సంతోషపడతామా? బుద్ధిహీనుడా అంటే సంతోషపడతామా? స్వయాన ప్రభువే బుద్ధిమంతుడా అనాలి మనలను. మనము కట్టబడాలి క్రీస్తు అనే పునాదిపై, బండపై కట్టబడాలి. ఎన్ని సమస్యలు వచ్చినా పడిపోము. అంతం వరకు సహిస్తాం. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. చాలా పాఠాలు వింటున్నాం. అద్భుతమైన లేఖన భాగాలు దేవుడు రాయించాడు మన కోసమే. సామెతలు, ప్రోవర్బ్స్ 24:3, 24వ సామెతలు 3వ వచనము, వర్స్ 3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. యేసుక్రీస్తు ద్వారా మనము కట్టబడాలి. జ్ఞానము అంటే ప్రభువైన యేసుక్రీస్తుకున్న మరో పేరు. యేసుక్రీస్తుకున్న పేరు జ్ఞానము. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు కొరకు మనం ఇల్లుగా కట్టబడాలి. వివేచన వలన అది స్థిరపరచబడును. మనకు చాలా వివేచన ఉండాలి, మనకు చాలా ఓపిక ఉండాలి. ఎంత గాలి వచ్చినా దయచేసి భయపడడానికి వీల్లేదు. ఎన్ని వరదలు వచ్చినా దయచేసి భయపడడానికి వీల్లేదు. ఎంత గాలి నీపై కొట్టినా నీవు పడిపోవడానికి వీల్లేదు. నీవు బండ మీద ఉంటే, క్రీస్తు నీలో ఉంటే ఇక నీవు పడిపోవు. క్రీస్తు మనలలో లేకపోతే ఈజీగా ఓడిపోతాం. దేవుని ప్రియ సంగమా, ఈజీగా ఓడిపోతాం. ఒక చక్కని నిర్ణయంతో, ఒక చక్కని ఆలోచనతో ఈ పాఠాన్ని మరలా మీరు మనసు పెట్టి ధ్యానం చేసుకొని ఆత్మీయంగా బలపడతారని ఆశపడతాం. అదే బండ, యేసుక్రీస్తు అనే బండపై మనం కట్టబడితే ఎన్ని సమస్యలు వచ్చినా అలాగే నిలబడతాం. ఆనాడు అలాగే నిలబడ్డారు అపోస్తలులు, ఆనాడు అలాగే నిలబడ్డారు ప్రవక్తలు దేవుడి కోసం. అలాంటి జాబితా, అలాంటి వారి పరిశుద్ధుల జాబితా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరొక అవకాశం తీసుకొని మనము నెక్స్ట్ టైం మరొక టాపిక్తో ఇంకా లోతుగా ఆలోచిస్తాం. మనం కట్టబడాలంటే మరి సేవకుడికి చాలా ఓపిక. ఎంత కష్టపడి వాక్యం చెప్పినా, ఎంత కష్టపడి దేవుని వాక్యాలు వినిపించినా, ఎంత కష్టపడి సోషల్ మీడియాలో పెట్టినా, ఎన్నో పాఠాలు వినిపించినా, గొంతెత్తి వాక్యాలు ఉపదేశించిన, ఒకవేళ ఎవరు దొరకకపోయినా పర్వాలేదు, ఎవరు దేవుడికి చిక్కకపోయినా పర్వాలేదు, అయితే ఆ సేవకుడికి మాత్రం ఫలితం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వినిపిస్తున్నా నాకు దొరికింది కొందరే. నియర్ అబౌట్ 20 years నుండి సేవకుడిగా, సువార్థికుడిగా అనేక ప్రాంతాల్లో వాక్యాన్ని ఉపదేశించిన చివరకు దేవుడికి దొరికింది కొందరే. అయినా నాకు ఎలాంటి బాధ లేదు.
దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. ఎంత కష్టపడి కట్టినా సంఘము సహకరించకపోతే, ఒక రూపానికి అవకాశం ఇవ్వకపోతే సేవకుడికి మాత్రం ఖచ్చితంగా మంచి ఫలమే ఉంటుంది. చూద్దాం. 1 Corinthians chapter 3 14 and 15. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా, క్రీస్తు అని పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడలా వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నేను కష్టపడి కట్టే ప్రయత్నంలో ఉన్నాను, మీరు ఆలయాలుగా మారుతారని. ఒకవేళ సహకరించకపోతే నా కష్టాన్ని మాత్రం, సేవకుడి కష్టానికి మాత్రం ఫలితం ఉంటుందని దేవుడు రాయించాడు. అతడు తన మట్టుకు తాను రక్షింపబడును. కష్టపడే దేవుని సేవకులారా, ఎవరే కానీ నిరుత్సాహపడడానికి వీల్లేదు. దయచేసి సంగమా ఆలోచించండి. మీరు కట్టబడాలి, మనము కట్టబడాలి క్రీస్తు అనే పునాదిపై. క్రీస్తు యేసు మనలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఎంత కష్టపడ్డా సంఘం కట్టబడకపోతే మాత్రం సేవకుడికి మాత్రం దేవుడు ఏమంటున్నాడు? నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు మంచి ఆలోచనతో. మరి మనము బుద్ధిమంతులుగా ఉందామా, బుద్ధిహీనుడిగా ఉందామా ఆలోచించుకోవాలి. మనము బుద్ధిమంతులుగా ఉందామా, బుద్ధిహీనులుగా ఉందామా? ప్రభువు అంటున్నాడు, నా మాట విని బండ మీద కట్టబడితే బుద్ధిమంతుడవు అంటున్నాడు, లేకపోతే బుద్ధిహీనుడు అంటున్నాడు. 2 ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఏదో ఒకటి చూజ్ చేసుకుందాం. ఒక మంచి తీర్మానంతో ముగించుకుందాం, ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మీరు మాకు ఇచ్చిన ఈ పాఠం ఎంతో గొప్పది, ఎంతో అద్భుతమైన లేఖన భాగం ప్రభువా. కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాం. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీరు ఆత్మీయంగా బలపరచండి, వాక్యములో వెలిగించండి. చక్కని ఆకృతులుగా, దేవాలయాలుగా, క్రీస్తు యేసు నివసించే సంఘాలుగా మీ పిల్లలుగా తండ్రి జీవించుటకే కృప చూపండి. ఎన్నో సంవత్సరాల నుంచి తండ్రి సువార్త పరిచర్యలో ఒక పరిచారకుడిగా నన్ను మీరు వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రములు తండ్రి. గొప్ప సంఘముగా కట్టబడాలి, మీ పిల్లలు అనేకులు దొరకాలి ఆశపడతా ఉన్నాను తండ్రి. మీ మాటలు గొప్పగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆలోచన ఇవ్వండి, మంచి మనసు ఇవ్వండి, విశ్వాసం ఇవ్వండి. అనేకులకు ప్రభువా మేము మార్గదర్శకులుగా జీవించాలి ప్రభువా. అనేకులకు మీ పిల్లలుగా తండ్రి మేము ప్రపంచంలో మీకు సాక్షిగా జీవించాలి తండ్రి. క్రీస్తు స్వరూపము ప్రతి ఒక్కరిలో తండ్రి కనపడాలి ప్రభువా. కృప చూపమని ప్రార్థిస్తూ వేడుతూ మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడేండి నడిపించును కాక. ఆమెన్. దేవునికి స్తోత్రములు.